చెప్పారు. మరి అలాగే ఫోన్ చేసి కనుక్కున్నాను, ఈ డేట్లో ఖాళీ ఉందని మరి లీలా టీచర్ గారు చెప్పారు. చాలా సంతోషం వేసింది. మరి ఎక్కడి నుంచి పిలవాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచన. ఇటేనండి నాన్న. మరి నేనైతే నా 10th క్లాస్ అప్పటి నుంచి నేను సండే స్కూల్ తీసుకునేదాన్ని. నా 10th అంటే 15 సంవత్సరాలు. అప్పటి నుంచే నాకంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు. అప్పటి నుంచే నేను సండే స్కూల్, మా ఊళ్ళో సండే స్కూల్ లేదు, వేరే ఊరి నుంచి పాస్టర్ గారు రావాలి. మా ఊళ్ళో చిన్నపిల్లల్ని చర్చిలో పోగు చేసి నాకు వచ్చిన మాటలే వాళ్ళకి నేర్పిస్తా, మరి కంటల వాక్యాలు నేర్పిస్తా, బైబిల్ చదివిస్తా. అలా ఉండేదాన్ని. వాక్యాలు నేర్పించడానికి నాకు సండే స్కూల్ అంటే చాలా ఇష్టం. మేము పనిచేసిన ప్రతి గ్రామంలో పాస్టర్ గారు నేనే సండే స్కూల్ తీసుకుంటాను. మరి ఈ ఈవీఎస్ కార్యక్రమాలు జరగడానికి ఇది ఒక రకమైనటువంటి వరం, ఇది ఒక తలాంతు, దేవుడిచ్చినటువంటి ఇది. చాలామంది దేవుడిచ్చినటువంటి తలాంతులు ఉపయోగించారు. దేవుడిచ్చినటువంటి తలాంతులు ఉపయోగించారు. దేవుడిచ్చిన వరాలు దాచిపెడతారు. ఒక తలాంతు ఇచ్చినటువంటి వాడికి ఏం చేశాడంటే ఆ తలాంతుని భూమిలో పాతి పెట్టాడు, ఉపయోగించాడు. ఒక అతనికి 2 తలాంతులు ఇచ్చాడండి దేవుడు. ఆ 2 తలాంతులు ఏం చేశాడు? ఇంకా 5 చేశాడు. 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు ఇంకా 5 చేశాడు. దేవుడు మనకి చిన్న వరం ఇచ్చిన ఆ వరాన్ని మనం దేవుడి సన్నిధిలో ఉపయోగిస్తే మన తలాంతులు అధికమవుతాయి. దేవుడు మనల్ని ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. అక్కలకి దేవుడు మంచి తలాంతులు ఇచ్చాడు, మంచి గిఫ్ట్స్ దేవుడు ఇచ్చాడు, మంచి వరాలు ఇచ్చాడు దేవుడు. మరి టీచర్ గారు, లేదా టీచర్ గారు, మరి అమ్మను చూసారా మీరు? అమ్మ వందనాలు చెప్పారా మీరు? టీచర్ గారుగా చేస్తా, ఉద్యోగ రీతిలో ఉద్యోగం చేసుకుంటా, చిన్నపిల్లలకి మరి ఇచ్చంగా మంచి బాధ్యతలు, స్కూల్లో మంచి బాధ్యతలు వహిస్తా. మళ్ళీ దేవుడు ఇచ్చినటువంటి ఈ తలాంతు కూడా దేవుళ్ళు ఉపయోగించడం నాకైతే చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అమ్మను చూసినప్పుడు. ఎందుకంటే పరలోకంలో మన ఫలం అధికమవుతుందంట ఎప్పుడు దేవునికి మనం ఉపయోగపడినప్పుడు. అమ్మని దేవుడు బాగా ఆశీర్వదించాలి, టీచర్ గారిని మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ముదిమి వరకు కూడా దేవుడు అంతే బలం, అంతే శక్తి. దావీదంట మంచంలో ఉన్నా కూడా దృష్టి మందించలేదంట, కన్ను దృష్టి మందంగా లేదంట, కన్ను కనపడ్డాయి అంట, ఆరోగ్యం ఉందంట. దావీదు మంచంలో మంచి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆ విధంగా అమ్మకు కూడా దేవుడు మరి రాను వయసు ఇదైపోయిన మీద పడ్డా కూడా ముదిమి కూడా దేవుడు అమ్మని సేవలో వాడుకోవాలి. చెప్పలు పట్టిన అందరూ అమ్మ గురించి, టీచర్ గారి గురించి అంత సంతోషం, అంత ఆనందం దేవుడు నాకు టీచర్ గారు ఇచ్చారు. టీచర్ గారు మరి కాకుండా టీచర్ గారు చెల్లి పిల్లలు, వీళ్ళిద్దరు సిస్టర్స్ పిల్లలు ఇద్దరు, మరి సోని గారు, అదే ఎస్తే రాయన. మరి అక్కలు చూడండి ఎంత చక్కగా దేవుళ్ళు ఉపయోగపడుతున్నారు. నాకు నిజంగా నేను 13 సంవత్సరాలప్పటి నుంచి దేవుని మందిరంలో పరిచర్య చేశాను. 13 సంవత్సరాలప్పటి నుంచి మందిరం కడిగేదాన్ని. అప్పుడు బోర్లు లేవు, బావిలో నీళ్లు చేరి పిల్లల్లో పోగేసి అలా మందిరం పరిచర్య చేసేదాన్ని. దేవునికి మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు మనకి ఎక్కువ పని అప్పగిస్తాడు. మనం కొంచెంలోనే నమ్మకంగా లేకపోతే దేవుడు మనకి ఎక్కువ పనిని అప్పగించాడు. చిన్న వయసు నుంచే, చిన్నప్పటి నుంచే దేవుని పని చేయటంలో ఆసక్తిని పెంచుకోవాలి. అలా పెంచారు వీళ్ళిద్దరిని. మరి టీచర్ గారు సోనక్కని, ఎస్తేర్ అక్కని, వాళ్ళు దేవుని పనిలో అలా ఉపయోగపడుతూ ఉంటే నిజంగా వీళ్ళు నా పిల్లల అన్నంత సంతోషం కలిగింది నాకు. ఒక సేవకులుగా, ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా నా పిల్లలు దేవుని పని చేస్తున్నారు అని ఈ 3 రోజుల నుంచి వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడేది తక్కువే కానీ నేను ఆనందపడింది ఎక్కువ. మరి వాళ్ళిద్దరూ పాటలు పాడేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎంత చక్కగా. మీరు కూడా మరి మన సంఘంలో యవనస్తులు ఉన్నారు,
మీరు కూడా దేవుని పని అక్కోళ్ళలాగా చూడండి. విజయవాడలో వాళ్ళు ఎప్పుడు లేచారు, ఎప్పుడు పనులు చేస్తున్నారు, ఎప్పుడు రెడీ అయ్యారు, ఎంత మరి కరెక్ట్గా మన మధ్యలోకి వచ్చి సాయంత్రం వరకు మన దగ్గర ఉండి మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ రావాలంటే చాలా కష్టం. అది ఎవరో మన గ్రామం నుంచి మన దగ్గరికి వచ్చి చేయాలంటే మీరు మన సంఘంలో పని, మన చర్చిలో పని మనమే చేసుకోలేకపోతున్నాం. అక్కోళ్ళు మీకు ఎంతో మాదిరి. వాళ్ళిద్దరిని బట్టి ఎంతో సంతోషపడుతున్నాం. సంఘ పక్షాన, సేవకుల పక్షాన, పిల్లల పక్షాన వాళ్ళు వందనాలు చేపిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చాలు. మరి సోనమ్మకు, ఎస్తేరమ్మకు దేవుడు మంచి భవిష్యత్తు ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళ తలాంతలు ఇంకా దేవుళ్ళు వాళ్ళు ఉపయోగించారు. అత్యధికంగా ఆశ్చర్యపడే విధంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలని మా ప్రార్థన. వాళ్ళక్క కుమార్తె వచ్చాడు. అమ్మని బట్టి కూడా ఆ పాపను బట్టి కూడా చాలా సంతోషం. పేరేంటా? మేరీ గారు. బాబుని బట్టి కూడా ఆసక్తిగా మన మధ్యలోకి వచ్చి వాళ్ళని చూసేటప్పుడు మరి వాళ్ళు మన మధ్యలోకి రావడానికి టీచర్ గారు మరి నేను అడిగినప్పుడల్లా అమ్మ వస్తానన్నారు, డేట్ని చెప్తానన్నారు, వాళ్ళు ఖాళీ మరి అన్నారు. టీచర్ గారు ఎంత చక్కగా మాట్లాడారు. రాణి గారు కూడా విఆర్ఓ రాణి గారు కూడా మాట్లాడారు. టీచర్ గారు ఇంత బాధ్యతగా మరి మీ కొరకు టీచర్ గారిని మాట్లాడి మన మధ్యలోనికి మరి టీచర్ గారు ఎంతో బాధ్యత కలిగి మరి పనిచేశారు. కాబట్టి దేవమన్ టీచర్ గారికి, రాణి గారు ఒకసారి చెప్పండి పడదాం. అందరూ కూడా టీచర్ గారి మమ్మల్ని చెప్పండి. అందరూ టీచర్ గారి మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా టీచర్ గారు అలాగే మరి చిన్నపిల్లల పక్షాన బాధ్యతగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాము. అలాగే మన సంఘ యవనస్తులు వర్షు కానీ, ఎస్సీ కానీ